వేదాంత తత్వ ప్రచారం గావించారు. మహమ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు. సిద్ధవటము, కడప, కర్నూలు, బనగానపల్లె నవాబులు మనలు పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు. పుష్పగిరిలో బ్రహ్మరథ సత్కారం పొందారు. శరీరములో దేవతలను చూడాలని భార్యం ఖండించిన హరిజనుడు కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్యమ్మకు జీవం పోశారు. సిద్ధవటం నవాబుచే 7 ఎకరాల స్థలంలో మఠం నిర్మించుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మ పౌత్ర పరంపర్యే అనువంశికంగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మ సంస్థాపనం గావిస్తానన్నారు. జగద్గురు శ్రీ మధ్యరాట్ పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పూర్ణాయుషు 85 సంవత్సరాలు బహిప్రపంచంలో గడిపి క్రీస్తు శకము 1693లో శ్రీముఖనామ సంవత్సరము వైశాఖ శుద్ధ రోజు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధినిష్ట వహించారు. నాటి నుండి జగత్ కళ్యాణం కోసం యోగా నిద్ర ముతుతులై భక్తాల నిరాధన స్వీకరిస్తున్నారు. అనధిగతే వేదాంతే కలుమల కలుసే జనే సదాచరతి వీర బ్రహ్మ అభ్యుదయ సమజని లోకేకి శాంకరము తేజ. వేదాంత తత్వం తెలియబడక మరణ చిత్తులై జనులు చరించినప్పుడు పరమ శివతేజము వీర బ్రహ్మనామమున లోకములో అవతరించిన ఈ శ్లోకభావం. చెప్పలేదంటనకపోయేరు నరురార గురుని చిరిముక్కితి బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనకపోయ్యరు తపదిదిగో గురుని వాక్యము. చెప్పలేదంటనకపోయ్యరు తపదిదిగో గురుని వాక్యము. తపు త్రోవల పోవు వారల చపరించే మింగు శక్తులు చెప్పలేదంటనకపోయ్యేరు నరురార గురుని చెరి మొక్కితి బ్రతుక నేర్చే.